హలో అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇన్విజిబుల్ అని అంటే ఈ లైనింగ్ పైకి స్టిచ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయిందండి క్లాత్ చూపిస్తున్నాను చూడండి ఇద్దో లోపలికి అంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఖర్చు ఉండిపోయింది పైన వచ్చేసి ఇలా కనిపిస్తుంది అంటే నడుము దగ్గర గుచ్చుకోకుండా చూసేదానికి నీట్ ఫినిషింగ్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. అలానే ఇంకొక టిప్ ఏంటిదంటే టాప్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండు చంక దగ్గర స్టిచ్చింగ్ అయిపోయి నడుము దగ్గరకు వచ్చేసరికి ఈ మెజర్ చూసుకోండి, ఈ లెంత్ మొత్తం నడుము ఎగ్జాక్ట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకొని ఇక్కడ రఫ్ లాగేసేయండి. అంటే టాప్ బాటమ్కి మిడిల్లో రఫ్ లాగేసుకున్న తర్వాత ఇవి రెండు కలిపి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేయకూడదండి. స్టిచ్ చేయటం వల్ల ఇక్కడ లావుగా అనిపించి ఒక సైడ్కి లాగినట్టు ఉంటుంది. అట్లేమీ చేయకుండా ఇక్కడ ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, లోపల ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్కి తోసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఫస్ట్ స్టిచ్ వేసుకోండి. మీ ఇష్టం అండి, ఇలా ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోండి లేదా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది, చూసేదానికి నీట్గా ఉంటుంది. ఒక సైడ్ లాగినట్టు ఒక సైడ్ బరువుగా ఉండకుండా ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ విడివిడిగా ఉంటుంది, అప్పుడు బాగుంటుందండి. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే కొంచెం క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను.